జారీ చేశారు. సో సీఎస్ కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ ప్రక్షాళన చేస్తున్నారు. మొత్తం అన్ని ప్రాజెక్టులను సందర్శించడం కూడా జరుగుతుంది. సో మొత్తానికి అధికారం చేపట్టకపోయినా సరే ఏపీ ప్రజలకు సంబంధించి వారి పాలన పైన దృష్టి పెట్టారు అని చెప్పారు. ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది మీడియాకి. సో కొత్త చంద్రబాబు నాయుడిని మీరు చూడబోతున్నారు అని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనే చెప్పొచ్చు. దానికి తగ్గట్టే మనకి కనిపించేస్తుంది తీసుకునే చర్యలు కానీ ఏమంటో ఒకసారి చూద్దాం. వైసీపీ సర్కార్ గత 5 ఏళ్లలో అతలాకుతలం చేసిన ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దేందుకు టీడీపీ అధినేత అప్పుడే రంగంలోకి దిగిపోయారు. ఇక ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు తర్వాత భారీ మెజారిటీతో టీడీపీ కూటమి గెలుపొందింది. తొలుత 9వ తేదీన సీఎంగా ప్రమాణం చేయాలని ఆయన భావించారు. అయితే ప్రధాని మోదీ అదే రోజు బాధ్యతలు చేపడుతుండడం, ఎన్డీఏలో టీడీపీ ఇప్పుడు కీలకంగా మారిన నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారాన్ని 12వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అయితే బాధ్యతలు చేపట్టనప్పటికీ ఒక్కరోజు కూడా వృధా చేయడం ఈ విజనరీ నేతకు ఇష్టం ఉండదని సీఎస్ కు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. తాను బాధ్యతలు చేపట్టే నాటికే ఎంతో కొంత మార్పు కనిపించాలని భావిస్తున్నారు. జగన్ సర్కార్ నిర్వాకంతో కసితో ఓట్లేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన నుంచి ఏం ఆశిస్తున్నారో తదనుగుణంగా ఆయన అడుగులు వేస్తున్నారు. పాలనలో విశేష అనుభవం ఉన్న ఆయన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఛిద్రమైన వ్యవస్థలను సరిచేసేందుకు ముందుగా నడుం బిగించారు. ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మళ్లీ చేసి చూపించేందుకు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకున్న చంద్రబాబు ప్రధానమైన రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిపై దృష్టి పెట్టారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పని మొదలుపెట్టింది. ఆయన ఆదేశాలతో అమరావతిలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణ పనులను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ స్వయంగా పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ముందుగా రాజధాని ప్రాంతానికి గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయునిపాలెంలోని సిఆర్డీఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. అఖిల భారత సర్వీసు అధికారుల నివాసం, సముదాయ భవనాలను, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఏపీ ఎన్జీఓ నివాస భవనాల సముదాయాలను, హైకోర్టు తదితర ప్రాంతాలను సీఎస్ పరిశీలించారు. రాజధాని ప్రాంతం చిట్టడవిలో మారి ఉండడంతో తొలుత పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులను ఆదేశించారు. 200 ప్రొక్లైన్లను చిట్టడవిగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసే పనులు నిమగ్నమయ్యాయి. ఇక పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారు. రోడ్లు బాగు చేయడంతో పాటు గతంలో జరిగిన నిర్మాణాల వద్ద మళ్లీ పనులు ప్రారంభించారు. వైసీపీతో అంటకాగిన అధికారుల కదలికలపై చంద్రబాబు దృష్టి సారించారు. ముఖ్యంగా సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. ఆయన వచ్చి రాగానే సీఎం కార్యాలయంలోని పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, అలాగే నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేశారు. వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రను నియమించారు. జగన్ చేసిన విధ్వంసంలో పాలుపంచుకున్న కొన్ని శాఖల వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ ఉత్తర్వులు ఇస్తున్నారు. వైసీపీ ముద్ర వేసుకున్న అధికారులను కీలక స్థానాల నుంచి తప్పించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఇదే విధానంలో కింది స్థాయి సిబ్బంది స్థానచలనానికి ఆయా శాఖల అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. ఇక కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయమవ్వకుండా ఫైబర్నెట్, ఏపీఎండీసీ, బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయాలను సీజ్ చేయించారు. ఏపీఎస్పీ పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సిఐడితో ఫైళ్లు తనిఖీలు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సమీక్షలు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఇక ప్రమాణ స్వీకారానికంటే ముందే రాష్ట్ర సీఎస్ ఎవరైతే నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారో ఆయన అమరావతి పనుల పర్యవేక్షణకు ఇమీడియట్ గా వెళ్లి రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా నిన్న సీఎస్ అమరావతి ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు. ముఖ్యంగా ఉద్దండరాయని పాలనలో ఏదైతే శంకుస్థాపన ప్రాంతం ఉందో అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి జంగిల్ అంతా కూడా చూసి రావడం జరిగింది. ఆ జంగిల్ అంతా కూడా క్లియర్ చేయాలి. 94 పొక్లైన్లతో ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. వాటిని 200 పొక్లైన్లకు పెంచి ఇమీడియట్ గా రాజధాని మొత్తం కూడా పూర్తి స్థాయిలో జంగిల్ క్లియరెన్స్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అక్కడి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ కూడా ఆయన సందర్శించారు. అక్కడ 90% పైగా పనులు పూర్తయిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ పూర్తి చేసి ఆ బిల్డింగ్స్ ను అప్పగిస్తామని చెప్పింది. 75% పైన మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తామని చెప్పింది. అదేమీ చేయలేదు అనే విషయం సీఎస్ స్వయంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో ఇప్పుడు చేస్తున్న పనులకు బడ్జెట్ పరిస్థితి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రయారిటీ వర్క్స్ గా తీసుకుంటామని కూడా
ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మొత్తం 25 పనులను ప్రధానంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. సీడాక్సిస్ రోడ్డు కంప్లీట్ చేయడం, అదేవిధంగా సిఆర్డిఏ బిల్డింగ్స్, అదేవిధంగా శంకుస్థాపన ప్రాంతం, అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఏపీ ఎన్జిఓ హోమ్స్, వీటన్నిటిని కూడా తొందరగా త్వరితగతిన పూర్తి చేయడంతో హ్యాపీనెస్ లాంటి వాటిని పూర్తి చేయడం, ఇమీడియట్ గా అక్కడ మొబిలిటీని పెంచే ఉద్దేశం అయితే ముఖ్యమంత్రి ఉన్నారని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రివ్యూ చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత పూర్తి స్థాయిలో రివ్యూ చేద్దామని చెప్పారు. ఇంకా పోలవరం విషయానికి వస్తే కనుక ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి గతంలో వరుస రివ్యూలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇక పోలవరం విషయంలో వీళ్ళని తొందరగా దాన్ని కంప్లీట్ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆయన ఇకపైన పోలవరం పైన కూడా ప్రత్యేక దృష్టి సారించున్నారు. ఇక ఎవరైతే అధికారులు వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారో, సీఎంఓలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పోలం మానకొండయ్య, రేవు ముత్యాలరాజు లాంటి అధికారులందరినీ కూడా జీఏడీకి రిపోర్ట్ చేయాలని, వాళ్ళకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వారిని ప్రస్తుతానికైతే పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ముద్దాడు రవిచంద్రన్ సీఎం ముఖ్య కార్యదర్శిగా ఏర్పాటు చేయడంతో పాటు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో స్టిమ్యులేట్ చేయడం, పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని అంతా కూడా యాక్టివేట్ చేసే పని అయితే ఇప్పటికే ప్రారంభించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వరుస రివ్యూలు నిర్వహించి పాలన పూర్తి స్థాయిలో గాడిలో పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇదే సమయంలో వ్యవస్థలు ఏవైతే ఛిద్రమైపోయా వైసీపీ హయాంలో వాటన్నిటిని కూడా గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏవైతే ఆ ఫైళ్లు, అదేవిధంగా కీలకమైనటువంటి అస్త్రాలు మాయం అవుతాయనే అనుమానాలు ఉన్న ప్రాంతం, కొన్ని ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలు అయినటువంటి సిఐడి ఆఫీస్ కావచ్చు, సిఐడి సిట్ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం, అదేవిధంగా మైన్స్ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మైన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆఫీసులకు కూడా సీజులు వేసి అక్కడ ఏపీఎస్పీ పోలీసులతో పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. అధికారం చేపట్టిన వెంటనే ఆ కార్యాలయాల్లో ఏవైతే అవినీతి జరిగిందో వాటన్నిటిని కూడా బహిర్గతం చేసి తగు చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇటువంటి ఇంకా ఏపీఎస్ఎఫ్ఎల్ ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా ఇప్పటికే సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గాడి తప్పిన పాలన పూర్తి స్థాయిలో గాడిలో పెట్టేందుకు ప్రమాణ స్వీకారం కంటే ముందే చంద్రబాబు సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతోంది. 9వ తేదీనే ముందుగా ప్రమాణ స్వీకారం చేయాలని భావించినప్పుడు కూడా ప్రధాని ప్రమాణ స్వీకారం అదే రోజు పెట్టుకోవడం, ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం అతిపెద్ద భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో 12వ తేదీకి ఆయన ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసుకున్నారు. కాబట్టి 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వరుసగా పూర్తి స్థాయిలో సమీక్షలు చేసి మొత్తం పాలన గాడిలో పెట్టే ప్రయత్నం అయితే ఇప్పటికే ప్రారంభమైందని మనకు అర్థమవుతోంది.